హలో స్టూడెంట్స్. సో మనం ఆల్రెడీ సాలిడ్ స్టేట్ ఏదైతే ఐపీఈ కోసం మనం ఆల్రెడీ కంప్లీట్ చేసామో, ఇప్పుడు రెండో చాప్టర్ సొల్యూషన్స్. సో ఇట్స్ ఇన్ లెక్చర్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం ఏ రకమైనటువంటి క్వశ్చన్లు ఈ సొల్యూషన్ లెసన్ నుంచి వస్తున్నాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సొల్యూషన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇది ఆల్రెడీ నేను సాలిడ్ స్టేట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను, మొత్తం అంతా కూడా డీటెయిల్గా బ్లూ ప్రింట్ అనేది. ఇప్పుడు నేను చెప్పబోయేది సొల్యూషన్స్ లెసన్. సో ఈ సొల్యూషన్ లెసన్లో మనకి ఏ క్వశ్చన్ వస్తుంది? ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో ఈ రెండు కూడా ఛాన్స్ ఉన్నాయి. ఒక 6 మార్క్స్ అనేవి దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకని మనం ఈరోజు ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి, రెండు కూడా చూద్దాం. ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. What are colligative properties? Give any one example. సో కొలిగేటివ్ ప్రాపర్టీస్ అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, ఒక ఎగ్జాంపుల్ ఇమ్మన్నప్పుడు మనకి చాలా 4 రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ద ప్రాపర్టీస్ విచ్ డిపెండ్ ఆన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బట్ నాట్ ఆన్ ద నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ కాల్డ్ యాజ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్. ఇది ఆల్రెడీ మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. సో ఏదైనా ఒక సొల్యూషన్లో షుగర్ సొల్యూషన్ తీసుకున్నాను, సాల్ట్ సొల్యూషన్ తీసుకున్నాను. సో రెండిట్లో కూడా వాటిలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనే ప్రాపర్టీని డిసైడ్ చేస్తే అది కొలిగేటివ్ ప్రాపర్టీ అంటాం. సో ఏదైతే సాల్ట్ వాటర్, సాల్ట్ సొల్యూషన్ సాల్టీగా ఉంటుంది, షుగర్ సొల్యూషన్ స్వీట్గా ఉంటుంది, ఇది కొలిగేటివ్ ప్రాపర్టీ కాదు, ఎందుకంటే అది నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంది. కానీ కొన్ని ప్రాపర్టీస్ ఏవైతే అవి నేచర్ మీద కాకుండా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కానీ, లేదంటే నెంబర్ ఆఫ్ ఈక్వలెన్స్ కానీ, మాస్ మొలారిటీ కానీ, వీటి మీద డిపెండ్ అయినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని మనం కొలిగేటివ్ ప్రాపర్టీస్ అని పిలుస్తాం. సో ఆ కొలిగేటివ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఇంకా కావాలంటే మనకి ఏమున్నాయి? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, సో ఆస్మాటిక్ ప్రెజర్. ఏదైనా సరే ఎగ్జాంపుల్ మనం రాయొచ్చు, ఏదో ఒక ఎగ్జాంపుల్ మనం రాస్తే సరిపోతుంది. సో వీటిని మనం కొలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్పి పిలుస్తాం. సింపుల్గా అలా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అన్ ఐడియల్ సొల్యూషన్? ద సొల్యూషన్ విచ్ ఒబే రౌల్స్ లా. సో రౌల్స్ లా అనేది మనం చెప్పుకున్నాం కదా. సో ఏదైనా సరే వేపర్ ప్రెజర్, పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్లో మనం తీసుకున్నట్లయితే కనుక ఆ పర్టికులర్ కాంపోనెంట్ ఎంత ఉంటుందో అదే మన రౌల్స్ లా అని చెప్తున్నాము. సో ఇప్పుడు ఈ రౌల్స్ లా బేస్ చేసుకునే మనకి ఏ సొల్యూషన్ అయితే రౌల్స్ లాని ఒబే చేస్తుందో ఆ సొల్యూషన్ ఐడియల్ సొల్యూషన్ అని పిలుస్తాము. సో ఈ ఐడియల్ సొల్యూషన్కి జనరల్గా ఏముంటుంది? డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం ఏదైతే రెండు సాల్వెంట్ని కలిపినప్పుడు వచ్చే సొల్యూషన్ ఉంటుందో వాటి యొక్క నెట్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఆఫ్ మిక్సర్ ఆర్ చేంజ్ ఇన్ వాల్యూమ్ మిక్సర్ ఈజ్ 0. అంటే ఏ విధమైనటువంటి ఎంథాల్పీ చేంజ్ కానీ, ఏ విధమైనటువంటి వాల్యూమ్ చేంజ్ కానీ జరగకుండా ఉంటుందో అటువంటి సొల్యూషన్ మనం ఐడియల్ సొల్యూషన్. ఎప్పుడు ఐడియల్ సొల్యూషన్ అవుతుంది? అది విచ్ డజంట్ ఒబే రౌల్స్ లా. అప్పుడు మనకి ఇది ఐడియల్ సొల్యూషన్ అవుతుంది. అది ఎంటైర్ రేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కోసం మనం ప్రాపర్గా ఫ్రేమ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఎన్హెక్సేన్, ఎన్హెప్టెన్, బ్రోమోఈథేన్, క్లోరోఈథేన్ అండ్ బెంజీన్, టోలిన్. సో ఇవన్నీ కూడా మనకి ఐడియల్ సొల్యూషన్. ఏదో ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. సో ఈ రకంగా మనం 2 మార్క్స్ని అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ఐసోటోనిక్ సొల్యూషన్స్? గివ్ అన్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడైతే మనం ఆస్మాటిక్ ప్రెజర్ ఉన్నటువంటి సొల్యూషన్స్ తీసుకుంటున్నామో ఆ పర్టికులర్ కొలిగేటివ్ ప్రాపర్టీని, ఏవైతే రెండు సొల్యూషన్స్ మనకి ఒకే రకమైనటువంటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటాయో ఆ సొల్యూషన్ మనం ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. సో 2 సొల్యూషన్స్ హ్యావింగ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్. సో ఆస్మాటిక్ ప్రెజర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ అని చెప్పుకున్నాం. కాబట్టి ఒకే రకమైన కాన్సన్ట్రేషన్ ఉన్నట్టయితే కనుక ఒకే రకమైనటువంటి ఆస్మాటిక్ ప్రెజర్ ఉంటుంది. సో సిమిలర్ ఆస్మాటిక్ ప్రెజర్, సో సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ ఆర్ సెట్ టు బి ఐసోటోనిక్ సొల్యూషన్స్. సో ఐసోటోనిక్ సొల్యూషన్ యూజువల్లీ హ్యాస్ సేమ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్. ఈ రకంగా రాసి ఎగ్జాంపుల్ అంటున్నాడు. సో
సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనం? 0.9% NaCl సొల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి ఐసోటోనిక్ విత్ బ్లడ్. లేదంటే 0.9% NaCl, 0.9% NaCl. సో ఆ రెండు కూడా ఐసోటోనిక్. ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నారు కాబట్టి 0.9% NaCl అండ్ బ్లడ్ ఆర్ గోయింగ్ టు బి ఐసోటోనిక్ సొల్యూషన్. ఎందుకంటే మన బ్లడ్లో ఉన్నటువంటి సెలైనిటీ 0.9% NaCl, మనం ల్యాబ్లో 0.9% NaCl సొల్యూషన్ తయారు చేస్తే కనుక అది ఐసోటోనిక్ అవుతుంది. అందుకనే మనం ఎప్పుడైనా సరే బ్లడ్ని ఎక్కించడం కోసం, అంటే ఏదైనా సరే మనకి ఐవీ ఇంజెక్షన్స్ కానీ లేదంటే ఐవీ ఫ్లూయిడ్స్ కానీ పెడుతున్నప్పుడు మనం కంపల్సరీ సెలైన్ అంటాడు కదా దాన్ని. సెలైన్ అంటే అర్థం ఏంటంటే 0.9% NaCl. 0.9% NaCl సొల్యూషన్ నథింగ్ బట్ సెలైన్. అందుకనే సెలైన్లో కలిపే గ్లూకోజ్ ఎక్కించినా, యాంటీబయాటిక్ ఎక్కించినా వాటర్లో ఎక్కించరు. కంపల్సరీ 0.9% NaCl, ఎందుకంటే ఐసోటోనిక్గా ఉండాలి కాబట్టి. వాట్ ఈజ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్? సో లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే ఏమిటి? సో లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఎక్కడొచ్చింది? ఇది మనకి మళ్ళీ రౌల్స్ లాలోనే వచ్చింది. సో ఏదైనా ఒక సాల్వెంట్ ప్యూర్ ఫామ్లో తీసుకున్నప్పుడు దాంట్లో ఏదైనా సొల్యూట్ని కలిపినప్పుడు అయితే నాన్ వాలటైల్ సొల్యూట్ని కలిపినప్పుడు ఆ పర్టికులర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్తో కంపేర్ చేస్తే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. ఏమవుతుంది? ఏదైనా ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని ఒక ప్యూర్ సాల్వెంట్లో కలిపినప్పుడు ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ P0 అనుకుని సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ని P అనుకుంటే ఈ P0 కంటే కూడా ఈ P యొక్క వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. P0 మైనస్ P ఈజ్ నథింగ్ బట్ ద లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. సో దీన్నే ప్రాపర్గా ఎలా ఫ్రేమ్ చేసాం మనం? ఇఫ్ ఎ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ యాడెడ్ టు ఎ సాల్వెంట్ దెన్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సాల్వెంట్ డిక్రీజెస్. ఇట్స్ కాల్డ్ యాజ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. సో ఏదైతే ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని మనం సాల్వెంట్లో వేసినప్పుడు దాని యొక్క వేపర్ ప్రెజర్ తగ్గుతుందో ఆ తగ్గుదలనే మనం లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటాము. సో దిస్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద సొల్యూషన్. ఎందువల్ల జరుగుతుంది అంటే కనుక వేపరైజేషన్ ఎప్పుడు ఎలా జరుగుతుంది? సర్ఫేస్లో ఉన్న సాల్వెంట్ మాలిక్యూల్స్ అన్నీ కూడా పైకి వెళ్ళిపోతున్నప్పుడు మనకి అవి వేపరైజేషన్ జరుగుతుంది అంటాం. ఆ వేపరైజేషన్ అనేది ఎప్పుడైతే ఈ సొల్యూట్ పార్టికల్స్ బ్లాక్ చేస్తున్నాయో, అంటే ఇంతకుముందు ఒక 100 పార్టికల్స్ ఉన్నాయనుకోండి సర్ఫేస్ మీద, ఇప్పుడు 50 పార్టికల్స్ సాల్వెంట్ ఉన్నాయి, 50 పార్టికల్స్ సొల్యూట్ ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది? వేపరైజ్ అయ్యేటటువంటి సాల్వెంట్ పార్టికల్స్ తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోవడం వలన వేపర్ ప్రెజర్ అనేది తగ్గుతుంది. సో దాన్ని మనం లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటాం. ఓకేనా? నెక్స్ట్, డిఫైన్ ఆస్మాటిక్ ప్రెజర్. సో ఆస్మాసిస్ అంటే ఏంటి? మనకి లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి ఏదైనా ఒక సాల్వెంట్ అనేది మూవ్ అవుతుంటే దాన్ని ప్రాసెస్ని ఆస్మాసిస్ అంటాం. ఆస్మాసిస్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి సాల్వెంట్ మూవ్ అవుతున్నప్పుడు ఆ ప్రాసెస్ని ఆస్మాసిస్ అంటాం. మనకి ఇక్కడ అడుగుతుంది ఏంటి? ఆస్మాటిక్ ప్రెజర్. సో ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఏంటంటే ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ ఆన్ ద సొల్యూషన్ సైడ్. ఎందుకంటే ఎక్కడైతే హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉందో, సో లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి లిక్విడ్ మూవ్ అవుతుంది కాబట్టి మనం ఆ పర్టికులర్ ఎంట్రీ ఆఫ్ సాల్వెంట్ని ఆపడం కోసం హయ్యర్ కాన్సన్ట్రేషన్ వైపు ఎంత ప్రెజర్ అప్లై చేయాలో ఆ ప్రెజర్ని ఆస్మాటిక్ ప్రెజర్ అని అంటాం. ఏమవుతుంది? డ్యూ టు ఆస్మాసిస్ ఫ్రమ్ లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ యువర్ లిక్విడ్ ఈజ్ మూవింగ్. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ లిక్విడ్ మూవ్ అవ్వకుండా ఆపాలి. ఆపాలంటే ఎటువైపు ప్రెజర్ అప్లై చేయాలి? హయ్యర్ ప్రెజర్ వైపు అప్లై చేయాలి, అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ వైపు అప్లై చేయాలి. ఈ హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ దగ్గర ప్రెజర్ ఎంత అప్లై చేస్తే ఈ మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ అనేవి ఆగుతుందో ఆ ప్రెజర్నే ఆస్మాటిక్ ప్రెజర్ అని అంటాము. ద మినిమం ప్రెజర్ విచ్ మస్ట్ బి అప్లైడ్ ఆన్ ద సొల్యూషన్ సైడ్. ఏ సొల్యూషన్ సైడ్? హయ్యర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ సైడ్. అది ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఆస్మాసిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్మాటిక్ ప్రెజర్. ఇది కూడా ఒక కొలిగేటివ్ ప్రాపర్టీ, డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. ఆ 2 పాయింట్స్ మనం రాస్తే మనకి 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్, డిఫైన్ మోల్ ఫ్రాక్షన్.
మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ వన్ కాంపోనెంట్. అంటే ఒక సొల్యూషన్లో ఏ అండ్ బి అనే కాంపోనెంట్స్ ఉన్నట్లయితే కనుక ఏ కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ని కనుక్కోవాలనుకున్నప్పుడు NA/NA+NB. ఇది సొల్యూట్, ఇది సాల్వెంట్ అనుకున్నది మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఏం చెప్తున్నాం మనం? మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్. ఇక్కడ రెండే కాంపోనెంట్స్ ఉన్నాయని తీసుకున్నా నేను. మీరు 3 కాంపోనెంట్లు తీసుకోవచ్చు, 4 కాంపోనెంట్లు తీసుకోవచ్చు, ఎన్ని కాంపోనెంట్స్ తీసుకున్నా సరే మోల్ ఫ్రాక్షన్ ఈజ్ గివెన్ బై. సో దిస్ ఇస్ ద ఫార్ములా XA ఈజ్ ఈక్వల్ టు NA/NA+NB. ఇక్కడ సొల్యూట్ సాల్వెంట్ అనుకుని మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. అంటే సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కావాలంటే ఇలా చేయొచ్చు. సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. ఏ పర్టిక్యులర్ కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ మీకు కావాలో దాని యొక్క మోల్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. దాన్ని మనం మోల్ ఫ్రాక్షన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? Calculate the mole fraction of ethylene glycol in a solution containing 20% of C2H6O2 by mass. సో ఇక్కడ మనకి మోల్ ఫ్రాక్షన్ కనుక్కోమంటున్నాడు. దేనిది? ఇథిలీన్ గ్లైకాల్ది. సో ఎక్స్ ఇథిలీన్ గ్లైకాల్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ ప్లస్ ఎందులో తీసుకున్నాడు దాన్ని? వాటర్లోనే తీసుకున్నాడని తీసుకోవాలి మనం. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. సో ఇది మనకి మామూలుగా తీసుకోవాల్సినటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ ఎంత ఇచ్చాడు? 20% బై మాస్ అన్నాడు. సో 20% బై మాస్ అంటే అర్థం ఏంటంటే 20 grams ఇథిలీన్ గ్లైకాల్, మిగిలిన 80 grams కూడా వాటర్. సో మాస్ అంటే అర్థం ఏంటంటే ఇథిలీన్ గ్లైకాల్ అనేది 20 grams ఉంది, అదే వాటర్ తీసుకుంటే కనుక 80 grams ఉంది అని అర్థం దాంది. సో ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే కనుక ఇథిలీన్ గ్లైకాల్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఎంత? సో మోల్ ఫ్రాక్షన్ తెలియాలి అంటే కనుక మనకు కావాల్సింది ఏంటి? మొలారిటీ తెలియాలి, సారీ మాలిక్యులర్ వెయిట్ తెలియాలి. సో ఇథిలీన్ గ్లైకాల్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? సో 2 into 12 24, 6 into 1 6, 2 into 16 32. సో ఇది 62. వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? మనందరికీ తెలిసిందే 18. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ అంటే వెయిట్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్, ఇట్స్ 62. సో 20/62 ఈజ్ ఈక్వల్ టు 0.32. అలాగే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ హౌ మచ్? 80/18. సో 80/18 ఈజ్ ఈక్వల్ టు 4.44. సో ఇది మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. సో మనకి ఇథిలీన్ గ్లైకాల్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కావాలి. ఇథిలీన్ గ్లైకాల్ మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0.32 బై 0.32 ప్లస్ 4.44. సో 0.32 బై 4.76 ఈక్వల్ టు 0.067. సో ఇది మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ విచ్ ఈజ్ హ్యావింగ్ 20% ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ బై మాస్. అర్థమైంది కదా? సో ఇది క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీరు పక్కన చేసి చూసుకోండి. సో నేను ఏంటంటే క్యాలిక్యులేటర్తో చేశాను. సో 0.32 నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్, 4.44 grams మోల్స్ ఆఫ్ వాటర్ ఉంది.
సో దీని మోల్ ఫ్రాక్షన్ మనకి ఎంత అవుతుంది 0.067 అనేది ఈ మోల్ ఫ్రాక్షన్. ఓకేనా? క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 10 grams ఆఫ్ NaOH. సో ఇప్పుడు మొలారిటీ అడిగాడు. మొలారిటీ అంటే ఏంటి? మొలారిటీ క్యాపిటల్ ఎంతో చూపిస్తాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో ఇది మనం జనరల్గా ఇచ్చే డెఫినిషన్. Number of moles of solute present in 1 liter of solution is going to be called as molarity. So the molarity is equal to weight by molecular weight into 1000 by V in ml. So weight ఏం చెప్తున్నారు ఇక్కడ? Calculate the molarity of solution containing 10 grams of NaOH. So NaOH 10, molecular weight of NaOH 23 plus 16 plus 1 is equal to 40. So 40 into 1000 by ఎన్ని ml 500 ml అన్నాడు. సో 2 20 1 by 2 0.5 molar. So the molarity అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ ఏ 1 liter ఆఫ్ సొల్యూషన్ ఇస్ కాల్డ్ మొలారిటీ. దాని ఫార్ములా ఏంటంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by V in ml. సో దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నా మనకి 0.5 మోలార్ అని చెప్పి తెలిసింది. ఓకేనా? వాట్ ఈజ్ రౌల్ట్స్ లా? సో రౌల్ట్స్ లా అనేది మనకి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి నాన్ వాలటైల్ సొల్యూట్, ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసినటువంటి రౌల్ట్స్ లా అది. సో ఐడియల్ సొల్యూషన్లో మనకి లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ గురించి మాట్లాడుకున్నప్పుడు. ఇప్పుడు రౌల్ట్స్ లా అనేది 2 సొల్యూట్లు, 2 లిక్విడ్లు కలిపినప్పుడు వచ్చే 2 సొల్యూషన్, దానికి కూడా మనం చెప్పొచ్చు. సో అదే ఇక్కడ మనం తీసుకున్నాం. ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ వాలటైల్ లిక్విడ్స్, 2 లిక్విడ్స్లు, ద పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్ ఇన్ ద సొల్యూషన్ అట్ ఏ గివెన్ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే ఇచ్చినటువంటి ఒక సొల్యూషన్లో 2 వాలటైల్ లిక్విడ్స్ ఉన్నప్పుడు ఒక లిక్విడ్ యొక్క పార్షియల్, అంటే 2 కూడా వాలటైల్, అంటే 2 కూడా వేపర్ ప్రెజర్ డెవలప్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక లిక్విడ్ చేసే పార్షియల్ వేపర్ ప్రెజర్ నాకు కావాలి. అలాంటప్పుడు దాన్ని ఏమని చెప్తున్నామన్నా, దాని యొక్క పార్ట్ ఎంత ఉందో, అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ లిక్విడ్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి ప్రపోర్షనల్ టు ఇట్స్ పార్షియల్ వేపర్ ప్రెజర్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఉన్నట్లయితే కనుక PA ఈజ్ ఈక్వల్ టు P0A into XA. PB is equal to P0B into XB. సో ఈ రకంగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏ యొక్క పార్షియల్ వేపర్ ప్రెజర్ అనేది దాని యొక్క మోల్ ఫ్రాక్షన్ ఎంత ఉంటే దానికి ప్రపోర్షనేట్గా ఉంటుంది. ప్రపోర్షనేట్ తీయడం కోసం మనం P0A అని పెట్టుకున్నాం. అదే ప్యూర్ వేపర్ ప్రెజర్ ఆఫ్ దట్ సాల్వెంట్ A. అలాగే PB ఈజ్ ఈక్వల్ టు P0B ఇంటూ XB. సో ఇదే మనకి రౌల్ట్స్లా మనం ఎక్స్ప్రెషన్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో అవి మనకి వచ్చినటువంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా. తర్వాత 4 more questions, short answer questions. State Henry's law and calculate the mass of non-volatile solute. So molar mass is going to be 40 gram per mole they given, and which should be dissolved in 114 gram of octane, which is going to be dissolved in 1 gram of octane. So దాంట్లో ఉన్నటువంటి వేపర్ ప్రెజర్ 80%కి డిక్రీజ్ అయిపోతే ఏం జరుగుతుంది మనకి చెప్పమని చెప్తున్నాడు అనమాట. సో దీని యొక్క సొల్యూషన్లో మనకి ఫస్ట్ కావాల్సింది హెన్రీస్ లా. సో హెన్రీస్ లా అని తీసుకున్నట్టయితే కనుక మనం ఏమని చెప్పొచ్చు హెన్రీస్ లాని? ఇది సాల్యుబిలిటీకి సంబంధించినటువంటి లా. అంటే ఏదైనా ఒక గ్యాస్ లిక్విడ్లో కనుక డిజాల్వ్ అయితే ఆ పర్టికులర్ దాన్ని రిలేషన్ని చెప్పడం కోసం చెప్పినటువంటి లా ఇది హెన్రీస్ లా. సో హెన్రీస్ లా స్టేట్స్ దట్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ అబౌవ్ ద సొల్యూషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద సొల్యూషన్. సో ఇక్కడ ఏం చెప్తుంది మనకి? ఏదైనా ఒక పర్టికులర్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ సొల్యూషన్ ఎలా వచ్చింది? అది గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్. సో గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్లో ఉన్నది. సో ఇలా వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సాల్యుబిలిటీ, అంటే ఎంత గ్యాస్ డిజాల్వ్ అయ్యింది దాంట్లో, ఆ డిజాల్వ్ అయినటువంటి
ఆ గ్యాస్ గనక మనకి తెలియాలి అంటే గనక దాని యొక్క ఎంత ప్రెజర్, అంటే ఇప్పుడు ఆ గ్యాస్ ఎంత ఉందో దాని సర్ఫేస్ మీద ఎంత ఎక్కువ గ్యాస్ ఉంటే అంత ఎక్కువ డిజాల్వ్ అవుతుంది. మోర్ ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్, మోర్ విల్ బి ద సాల్యుబిలిటీ ఆఫ్ ద గ్యాస్ ఇన్ దట్ లిక్విడ్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మనం ఏం చెప్తున్నాం దీనికి, కూల్ డ్రింక్, సాఫ్ట్ డ్రింక్ గుర్తుపెట్టుకోండి అని చెప్పే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. సో మనకి ఎప్పుడైతే సరే బాటిల్ బాగా క్లోజ్డ్గా ఉంటుందో అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కార్బోనేటెడ్ వాటర్, సోడా అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు బాటిల్ తీసి ఓపెన్ చేసి వదిలేశారనుకోండి, ఇప్పుడు గ్యాస్ అంతా ఎస్కేప్ అయిపోయింది. అప్పుడు ఇది లోపల ఉన్నది ఏమవుతుంది, ఏదైనా కార్బన్ డైఆక్సైడ్ ఉండకుండా ఓన్లీ షుగర్ వాటర్లా కనిపిస్తుంది. సో అదే మనకి Henry's law states that the partial pressure of the gas above the solution is proportional to the mole fraction of the gas in the solution. అంటే మనకి solubility కనుక మనం x అని తీసుకుంటే గనక ఇట్స్ ప్రపోర్షనల్ టు ద ప్రెజర్. సో అది మనకి చెప్తున్నాడు. సో P ఈజ్ ఈక్వల్ టు KH ఇంటూ ఎక్స్, ఇది మనకి హెన్రీస్ కాన్స్టెంట్ అంటాము. సో P ఈజ్ ఈక్వల్ టు P is proportional to X. So P is equal to KH into X. ఈ P ఏంటంటే partial vapor pressure of the gas, X ఏంటంటే solubility of the gas. సో ఆ solubility అనేది ప్రెజర్ తోటి ఎప్పుడు కూడా ప్రపోర్షనేట్గా ఉంటుంది. సో అది ఫస్ట్ క్వశ్చన్ తాలూకు ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. దాన్ని మోలార్ మాస్ ఇచ్చాడు. అంటే దీన్ని ఏ లా ప్రకారం చేయాలి, మనం రౌల్స్ లాని బేస్ చేసుకుని చేయాలి. సో రౌల్స్ లా మనకి ఏం చెప్తుంది, ఏదైనా సరే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్ P0A మైనస్ P. అంటే ఏదైనా తీసుకోవచ్చు, P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఏదైతే సొల్యూట్ని మనం డిజాల్వ్ చేసామో దాని యొక్క మోల్ ఫ్రాక్షన్కి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ RLVP ఈజ్ ఈక్వల్ టు XA. అంటే ఒక సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఉంటుంది. సో RLVP చేయాలంటే ఏం చేయాలి మనం, P0B బై P0 ఈజ్ ఈక్వల్ టు XA. ఇది మనకి ఉన్నటువంటి రిలేషన్. సో ఈ రిలేషన్ బేస్ చేసుకుని మనం ఈ క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ XA అనేది వెరీ డైల్యూట్ సొల్యూషన్కి మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, NA బై NA ప్లస్ NB. సో హియర్ వీఆర్ నెగ్లెక్టింగ్ NA, అందుకని మనం దీన్ని NA బై NB అంటే ఏమొస్తుంది మనకి, WA బై MA ఇంటూ MB బై WB. సో ఇందులో మనకి P0 ఏమిచ్చాడు, మనకి 80%కి రెడ్యూస్ అయిందని చెప్పించాడు. సో అంటే మనకి P0 వాల్యూ, P0 వాల్యూ ఇచ్చినట్టే. సో తర్వాత ఏం చెప్తున్నాడు, 40 grams ఆఫ్ మోలార్ మాస్, అంటే ఏదైతే నాన్ వాలటైల్ సొల్యూట్ ఉందో దాని మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు. సో ఇంకేమి చెప్పాడు, క్యాలిక్యులేట్ ద మాస్, ఈ WA కనుక్కోమంటున్నాడు. సో విచ్ ఈ షుడ్ బి డిజాల్వ్డ్ ఇన్ 114 grams ఆఫ్ ఆక్టేన్. అంటే ఇది 114 ఇచ్చాడు, ఆక్టేన్ అని చెప్పాడు కాబట్టి మాలిక్యులర్ వెయిట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు వీడు, ఇట్స్ రెడ్యూస్డ్ టు ఇట్స్ వేపర్ ప్రెజర్ టు 80%. అంటే 80%కి అది తగ్గిపోయిందంట. సో 80% తగ్గిపోయింది అంటే ఇనీషియల్ది 100 తీసుకుంటే ఇప్పుడు 80%ఏ ఉన్నది. అంటే అక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూ P0 వాల్యూ 100 తీసుకుంటే P వాల్యూ అనేది 80% తగ్గిపోయింది, అంటే 80నే తీసుకోవాలని చెప్తున్నాడు. సో అందుకని P0 వాల్యూ, P వాల్యూ, P0 వాల్యూ ఈ మూడు కూడా మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇది 100, ఇది 80, ఇది 100. అర్థమవుతుంది కదా? సో ఆ రకంగా మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి పర్సంటేజెస్లో ఇచ్చాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఆక్టేన్ టు రెడ్యూస్ ఇట్స్ వేపర్ ప్రెజర్ టు 80%. ఇది రెడ్యూస్డ్ బై 80%, రెడ్యూస్డ్ టు 80% అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ రెడ్యూస్డ్ టు 80% అన్నాడు కాబట్టి ఇప్పుడు ఉన్నది 80% అని అర్థం. రెడ్యూస్డ్ బై 80% అంటే 80% తగ్గిపోయింది, 20%ఏ ఉన్నదని అర్థం. ఆ ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఆన్సర్ మారిపోతుంది. ఇక్కడ రెడ్యూస్డ్ ఇట్స్ వేపర్ ప్రెజర్ టు 80%, అంటే 100 ఉండాల్సింది 80కి తగ్గిపోయిందని చెప్తున్నాడు. అలాగంటే రెడ్యూస్డ్ బై 80% అంటే ఏంటి, 80% తగ్గిపోయిందంటే 20%ఏ ఉందని అర్థం. ఆ ఒక్కదాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ ఒక్క సొల్యూషన్లో ఏ ప్రాబ్లం ఉండదు. సో ఈ పర్టికులర్ డేటా అంతా కూడా మనం
నేను ఒకసారి రాస్తాను ఇక్కడ. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, నేను ఏ అనుకుంటున్నాను దీన్ని, ఇది 40. మాస్ ఆఫ్ సొల్యూట్, సో ఇది నాకు కనుక్కోవాల్సింది WA అనుకుంటున్నాను. వెయిట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఆక్టేన్, సో దాంట్లో B అనుకున్నాను నేను. సో దీని యొక్క వాల్యూ ఎంత ఇప్పుడు ఆక్టేన్ది మాలిక్యులర్ వెయిట్ 114 అవుతుంది, ఎందుకంటే C8H18 ఆక్టేన్ అంటే. సో ఇది కలిపితే 114 వస్తుంది. సో మాస్ ఆఫ్ ఆక్టేన్ 114 గ్రామ్స్ అని ఇచ్చాడు. సో B ఈజ్ ఈక్వల్ టు 114 గ్రామ్. సో ఇది ఉన్నటువంటి డేటా. ఇప్పుడు P0 మైనస్ P ఎంత అనుకోవాలి ఇప్పుడు? సో P0 కనుక 100 అయితే P వాల్యూ ఎంత అవుతుంది? 80 అవుతుంది. ఎందుకంటే రెడ్యూస్డ్ టు 80% అన్నాడు కాబట్టి P0 వాల్యూ 100 అయితే కనుక P వాల్యూ ఎంత అవుతుంది? 80 అవుతుంది. సో ఈ వాల్యూస్ని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే P0 మైనస్ P కదా, సో 100 మైనస్ 80/100 ఈజ్ ఈక్వల్ టు, సో మనకి వెయిట్ ఆఫ్ సొల్యూట్ తెలియాల్సింది WA బై మాలిక్యులర్ వెయిట్ అనేది 40 అవుతుంది. సో ఈ మాలిక్యులర్ వెయిట్ 114, వెయిట్ ఏమో 114. సో 114 క్యాన్సిల్ అయిపోయినాయి, ఇక్కడ మనకి ఏమీ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది? 20/100 ఈజ్ ఈక్వల్ టు WA/40. సో ఇప్పుడు WA ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 20/100, అంతే కదా. ఈ 40 తీసుకొచ్చేస్తే 40 ఇంటూ 20/100 అవుతుంది. ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0, 4 2s are 8 గ్రామ్స్. అంతే, చాలా ఈజీగా వచ్చింది కదా. సో మాలిక్యులర్ వెయిట్ తెలిసింది, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్టేన్ మనం కనుక్కున్నాము. సో దీన్ని బేస్ చేసుకుని P0ని 100 అనుకుని Pని 80 అనుకుంటే 100 మైనస్ 80/100 ఈజ్ ఈక్వల్ టు WA/40 ఇంటూ 114/114. సో ఇలా కాదు, నాకు P0 ఈజ్ ఈక్వల్ టు P0, సో P ఈజ్ ఈక్వల్ టు 0.8 P0, సో అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇఫ్ P0 ఈజ్ P0, P ఈజ్ ఈక్వల్ టు 0.8 P0, అంటే రెడ్యూస్డ్ టు 80% ఆఫ్ వేపర్ ప్రెజర్ కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు. సో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా. సో ఇది P0 అనుకున్నప్పుడు ఇది P ఈజ్ ఈక్వల్ టు, ఇది 1 అనుకుంటే, అంటే 1 P0 అనుకుంటే ఇది 0.8 P0. సో ఎలాగైనా అనుకోవచ్చు, నాకు ఈజీగా ఉన్నది కాబట్టి 100 అనుకున్నాను, దీన్ని 80 అనుకుంటున్నాను. సో అప్పుడు ఈజీగా క్యాలిక్యులేషన్ వచ్చింది. ఓకేనా. సో క్యాలిక్యులేషన్ మన ఇష్టమే, సో దీంట్లో ఏమీ తప్పు లేదు, ఎలాగైనా సరే తీసుకోవచ్చు. వాట్ ఇట్ ఎవ్రీవన్? నెక్స్ట్ క్వశ్చన్. వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్ at 293 Kelvin is 17.535 mmHg. Calculate the vapor pressure of the solution at 293 Kelvin when 25 grams of glucose is dissolved in 450 grams of water. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇందాక వచ్చినటువంటి ఫార్ములానే మళ్ళీ. సో P0 మైనస్ P/P0 ఈజ్ ఈక్వల్ టు WA/MA ఇంటూ MB/WB. సో ఇప్పుడు ఏమంటున్నాడు? వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్ 17.535, క్యాలిక్యులేట్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ at 293 Kelvin, అంటే P0 అనేది 17.535 మైనస్ P/17.535 ఈజ్ ఈక్వల్ టు WA. ఏదిక సొల్యూట్? 25 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్. సో 25 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ని డిజాల్వ్ చేశాడు. గ్లూకోజ్ అంటే C6H12O6. దీని మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే 180 వస్తుంది. సో 180 ఇంటూ MB అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ ఈజ్ గోయింగ్ టు బి 18 అండ్ డిజాల్వ్డ్ ఇన్ 450 గ్రామ్స్ ఆఫ్ వాటర్. సో 450 గ్రామ్స్ ఆఫ్ వాటర్లో దీన్ని డిజాల్వ్ చేశాడు. సో ఇప్పుడు మనం P వాల్యూని కనుక్కోవాలి. సో సింప్లిఫికేషన్ ఒక్కటే మనకి ప్రాబ్లం ఇక్కడ. సో ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే కనుక 18, సో 10 టైమ్స్, ఇప్పుడు 25
going to be 5 times going to be 900. So 17.535 minus P is equal to 5 into 17.535 by 900. సో ఇది మనకి వచ్చినటువంటిది. సో దీన్ని కూడా సింప్లిఫై చేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో నేనైతే క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నాను. ఫైవ్ ఇంటూ 17.535 divided by 900 equal to 0.097. ఇప్పుడు P is equal to 17.535 minus 0.097. 17.535 minus 0.097 is 17.438 mm. ఇది దీని యొక్క మోలార్ కాన్సంట్రేషన్ అనేది మనం తెలుసుకున్నట్లయితే కనుక మోలార్ కాన్సంట్రేషన్ అంత వస్తుంది, 17.438 mmHg. అంటే ఇందాక మనం వెయిట్ని కనుక్కున్నాం, ఇప్పుడు మనం పార్షియల్ ప్రెజర్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంపోనెంట్ని కనుక్కున్నాం. అంటే ఎంత సొల్యూషన్ దాంట్లో ఉన్నదో ప్రెజర్ దాన్ని కనుక్కున్నాం. జస్ట్ ఫార్ములా అదే, జస్ట్ ఇందాక WA కనుక్కున్నాం, ఇప్పుడు P వాల్యూని కనుక్కున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్, state Raoult's law. The vapor pressure of pure benzene at a certain temperature is 0.850 bar. A non-volatile non-electrolyte weighing 0.5 grams when added to 39 grams of benzene. Vapor pressure of the solution then is 0.845 gram bar. What is the molar mass of the solid substance? State Raoult's law. So, ikkada Raoult's law ఏమవుతుంది? So, the vapor pressure of the particular solution is going to be lowered, and P0 minus P is proportional to the mole fraction, or relative lowering of vapor pressure is equal to mole fraction. So అదే మనకి ఇక్కడ చెప్పేటటువంటి రౌల్స్ లా, ఎందుకంటే నాన్ వాలటైల్ సొల్యూట్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి the vapor pressure of the solution is going to be proportional to the mole fraction, or the relative lowering of vapor pressure of the solution is equal to its mole fraction of the solute, non-volatile solute. So, ఏదైనా సరే మనం చెప్పొచ్చు. సో P0 minus P by P0 ఇప్పటి వరకు చెప్పుకుందే మళ్ళీ చెప్పుకున్నాం అంతే, XA. సో ఇప్పుడు P0, the vapor pressure of the pure benzene is 0.850. సో 0.850 minus ఎంతకు తగ్గింది అది? 0.845. సో నేను ఇక్కడ రాయటం లేదు, కానీ మీరు స్టెప్ బై స్టెప్ కంపల్సరీ రాయాలి, ఎందుకంటే వేపర్ ప్రెజర్. సో నేను రాసి చూపిస్తాను, బెటర్ ఏమో అది. సో మనం ఇక్కడ ఏం రాయాలి? రౌల్ట్స్ లా అనేది ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాన్ వాలటైల్ సొల్యూట్ అని రాసి P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు XA అని రాయాలి. తర్వాత గివెన్ డేటా అని చెప్పి వేపర్ ప్రెజర్ ఆఫ్ pure benzene P0 is equal to 0.850 bar. 0.850 bar, and vapor pressure of solution. Which solution it is? Non-electrolyte solution. Solution P is equal to 0.845 bar. సో అది రాసిన తర్వాత XA అంటే ఏం చెప్పుకున్నాం మనం? WA by MA ఇంటూ MB by WB. సో దీంట్లో మళ్ళీ మనకి వెయిట్ ఆఫ్ బెంజీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 39 గ్రామ్. Molecular weight of benzene is equal to 78 gram, and weight of solute 0.5.
and we are supposed to find out molar mass of solute ఎంత ఎక్స్ఏనో ఏదో మొత్తానికి, లేదంటే ఎంఏ ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఎంఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఇలా డేటా అనేది నీట్గా ప్రజెంట్ చేయాలి దేర్. అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎందుకంటే షార్ట్ కట్లో నీట్లో జేఈలో సాల్వ్ చేసినట్టు చేసేస్తే మనకి మార్క్స్ పడవు. ఇలా నీట్గా వాడిచ్చిన డేటా అంతా కూడా మనకి కావాల్సిన ఫార్ములా ప్రకారం రాసుకుని అది ఏదైతే కనుక్కోమంటున్నాడో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ అనో లేదంటే ఎంఏ అనో కొన్ని వదిలేయాలి. అప్పుడు మనం ఆ పర్టికులర్ వాల్యూస్ అన్నిటిని కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు WA బై MA ఇంటూ MB బై WB. సో P0 ఎంతది 0.850 మైనస్ 0.845 బై 0.850 ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చాడు, 0.5 గ్రామ్ ఇచ్చాడు. మాలిక్యులర్ వెయిట్ కనుక్కోమన్నాడు. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బెంజిన్ 78, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బెంజిన్ 78, వెయిట్ ఆఫ్ బెంజిన్ ఈజ్ 39 అది తీసుకుంది. సో 39, 78, 2. సో 0.5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకు కావాల్సిందంత 0.850 మైనస్ 0.845 కాబట్టి 0.005 by 0.850 is equal to 2 into 5, it's 1 by MA. So MA is equal to 0.850 by 0.005. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే కనుక 170 గ్రామ్స్ మాలిక్యులర్ వెయిట్ అనేది మనకు తెలుస్తుంది. గ్రామ్ మోలార్ మాస్ అనేది 170 గ్రామ్స్. సో ఇది మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేషన్. మనకి 3 రకాలుగా ఇస్తున్నాడు ఎప్పుడు కూడా రౌల్స్లలో. అవి చెప్తున్నటువంటివి 3 కూడా డిఫరెంట్గా అడుగుతున్నాడు. ఓకే, ఇవి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. సో అది సొల్యూషన్లో మనకి ఇంపార్టెంట్. సో మేము ప్రిడిక్టెడ్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఆస్కిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ క్వశ్చన్స్ మీద డిపెండ్ అయిపోకండి. సో మేము ఆల్రెడీ నేను చెప్పాను 40 to 50 రేంజ్లో ఉన్న వాళ్ళకి మనకి ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే చాలు. కానీ 60 out of 60 కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ మిగిలినటువంటి క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయాలి. అది మాత్రం మర్చిపోకండి. సో మోర్ ఫ్రీక్వెంట్గా మనకి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్స్ చేస్తే ఖచ్చితంగా 40 to 50 మధ్యలో గ్యారంటీగా వస్తాయి. కానీ ఇంకా 60 out of 60 కావాలనుకున్న వాళ్ళు మాత్రం మిగిలినటువంటి క్వశ్చన్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా నేర్చుకోండి. మనకి నీట్కి జేఈ మెయిన్ కూడా పనికొస్తాయి కాబట్టి అవి కూడా నేర్చుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో నెక్స్ట్ లెసన్లో మళ్ళీ మీట్ అవుదాం.